నమస్తే అండి. నమస్తే అండి. నేను త్రిదరిపేట నుంచి నాగమణి మాట్లాడుతున్నాను. త్రిదరిపేట ఏరియాలో మిరపకాయలు విపరీతంగా పండిస్తారు రైతులు. వీళ్ళందరూ వలస శ్రామికులు. వీళ్ళు నంద్యాల, కర్నూలు జిల్లా నుంచి అటువైపు నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తారు. నాకు తెలిసి గత 15-20 ఏళ్ల నుంచి వీళ్ళు వస్తున్నారు, ఇక్కడే ఉంటున్నారు. ఇదంతా అరణ్య ప్రాంతం. వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ జీవనశైలి ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం రండి. ముఖ్యమా ఇది అది చూడండి, ఇదంతా ఫారెస్ట్ ఏరియా, తిరుపతిపీఠం దగ్గరలో ఉన్నది దక్షిణంగా. వీళ్ళు ఇల్లు చూడండి, బొమ్మరిళ్ళలో ఎలా కట్టుకున్నారో, డేరాలు వేసుకుని. పాపం ప్రతి సంవత్సరం వస్తారు. ఏమ్మా, ప్రతి సంవత్సరం మీరు 2 నెలలు ఉంటారా ఇక్కడ? 2 నెలలు 3 నెలలు ఉంటారు కదా. 2 నెలలు 3 నెలలు దాకా ఉంటారు. చూడండి ఒక్కొక్క పోర్షన్లో ఎంతమంది ఉన్నారు. 1, 2, 3, 4 అట్లా 5గా పోర్షన్లు కట్టుకున్నారు. పుల్లలు అన్నీ ఉన్నాయి. ఇక్కడే పొయ్యిలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది మాదిపాడు గుంటూరు రోడ్డు. ఇది రోడ్డు మీదే వీళ్ళ జీవనం. రోడ్డు పక్కనే చక్కగా చూడండి, రోడ్డు పక్కనే బట్టలు ఉతుక్కుని ఎంత బాగా జీవనం గడిస్తున్నారో. నమస్తే అండి. వాళ్ళ ద్వారా కూడా ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు ఇక్కడ. వాళ్ళకి ఇక్కడ వాతావరణం ఇదంతా ఎలా ఉందో వాళ్ళ మాటల వల్లే తెలుసుకోండి. పెద్దాయనా, నీ పేరేంటి? నా పేరు రాములండి. అంజోలికే వెళ్ళు నువ్వు. పెద్దాయనా, నీ పేరేంటి? నా పేరు రాములండి. ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి? మేము తెలంగాణ నుంచి వచ్చామండి. ఏ ఊరు? మేడిజర్ల. మేడిజర్ల నుంచి వస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి? ఎందుకని మీకు అక్కడ వ్యవసాయం కానీ ఏంటి, మీకు పనులు కానీ ఏమీ లేవా? పనులు ఉన్నాయి కానీ కాలువ రాక మేము కంది సాపల పొలాలు అయినాయి. ఓ, అయితే ఈ బతుకు తెరుగు కోసం ఇక్కడ వచ్చి బతున్నామండి. అంటే మీకు అక్కడ తెలంగాణలో మీకు తొలకరి వ్యవసాయం కూడా లేదా? ఉందిలే కానీ అది మాగాడి మోటార్ల కింద బండిచ్చే వాళ్ళు బండిస్తారు. ఇదంతా కోత మిషన్ అవి వచ్చినాయి, మాకేం పని దొరుకుతలేదండి. ఓ, అందుకని ప్రతి సంవత్సరం ఇటు వస్తారు. ఎలా ఉంది మీకు ఇక్కడ వాతావరణం? మంచిగా ఉందండి. చాలా. ఇది ఇక్కడ ఈ అరణ్య ప్రాంతంలో, ఈ అడవిలో మీరు ఇలా ఉంటున్నారంటే, అంటే నేను ఉన్నాను చిన్నప్పటి నుంచి ఈ పూరిగుడిసెల్లో, ఈ అరణ్య ప్రాంతంలో నేను ఉండటం అనేది కొత్త ఏం కాదు. మీరు కూడా ఇట్టరండి, పిల్లలందరూ మీరు కూడా ఇట్టరండి. అయితే కొత్త ఏం కాదు, నేను ఇట్టాగే పూరిగుడిసెల్లో అన్ని ఉన్నదాన్నే ఇక్కడ ఈ పీఠంలో. కాకపోతే ఇప్పుడు అవకాశాలు, మనకి వసతులు వచ్చిన తర్వాత అయ్యో పాపం మీరెలా ఉంటున్నారా అని ప్రతి నిమిషం నేను అక్కడ ఉండి అనుకుంటూ ఉంటాను, ఎలా ఉంటున్నారా ఏంటనని. అలాగే మనం నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి స్వామి ఏ పురుగు పుట్రా వాళ్ళ జోలికి రాకుండా ఉండాలని కూడా నేను మీ గురించి పూజ చేస్తూ ప్రార్థిస్తూ ఉంటాను. సరేనా? మంచిది. మీరేమన్నా చెప్తారమ్మా? ఇదండి, నువ్వేమన్నా లాంగ్ వెళ్ళు మీ కొట్టుగాను. మాకు త్రిదరిపేటల్లో అతి దగ్గరలో ఉన్న కొట్టండి, మా పిచ్చయ్య కొట్టు. ఎప్పుడో కనీసం ఒక 10-15 ఏళ్ల క్రితమే ఈ కొట్టు ఇక్కడ పెట్టుకో పిచ్చయ్య, నీకు బాగా సాగుతుంది. ఇటు అడవిలో సత్యమ్మ గుడికి వెళ్ళే ఇది ఆర్చి అన్నమాట, కమాను. దూరం వెళ్ళి పిచ్చయ్య, కమాన్ ఒకసారి చూపించు. ఇది ఆర్చి. ఈ పక్కనే ఆర్చి పక్కనే పిచ్చయ్య కొట్టుందన్నమాట. మేస్త్రినా? మేస్త్రి గారు పట్టుకోండి, 2 మాటలు చెప్పండి, నేను అడుగుతాను. మేస్త్రి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మాది తెలంగాణ అండి. తెలంగాణ. ప్రతి సంవత్సరం కర్నూలు వాళ్ళు వచ్చేవాళ్ళు కదా పిచ్చయ్య మనకి, వాళ్ళు కర్నూలు నుంచి వచ్చారా? ఎట్లా ఉంది మీకు ఇక్కడ? ఇక్కడ మంచిగానే ఉందండి. బాగుంది కదా? మిరగాయలు కోస్తున్నాం. మంచిగానే. ఎట్లా ఇస్తున్నారు కూలి మీకు? 400. 400. చాలా చిన్న పిల్లలు కూడా చాలా మంది వచ్చారు. మేము తీసుకొచ్చి. ఓ, మంచిదండి. మీరు చెప్పాలి ఇప్పుడే. పిల్లలందరూ మీరు ఇట్టండి, వీడియో తీసేటప్పుడు ఇట్టండి, వస్తే మీరు కూడా వస్తారు. పాస్ నొక్కుతూనేది. ఇప్పుడు ఒకసారి వీళ్ళు వేసుకునే టెంట్లో పరిశీలన చేద్దాం. ఏమ్మా, ఏంటి డబ్బాలో ఏం కాస్తున్నావు?
ఓ మంచి ఉపాయం దొరికిందే మీకు. ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా? మంచిది, రండి. ఈ వరుసగా వేసుకున్నారు. ఇది సత్తమ్మ గుడికి వెళ్ళే దోవ అన్నమాట. త్రియుధుడి పీఠానికి దగ్గరలో ఇది ఫాస్ట్ లో అమ్మవారి గుడికి వెళ్ళే దోవ ఇది. పిల్లా జల్లాతో అందరూ చూడండి ఎలా ఉన్నారో. ఎవరు మాట్లాడతారా? అక్కడే ఉంటా, నేనే వెళ్తాను. అక్కడే నుంచి మళ్ళీ దీని జోలికే వెళ్ళాలి. మేము బతుకు తెరు వచ్చినాం, చిన్నపిల్లలు వేసుకొని వచ్చినాం. కూలి లేదు, ఏమి లేదు. అక్కడ బతుకు తెరువు లేక ఇక్కడికి వచ్చినాం కూలి చేసుకొని బతకనీకి. మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఏం చేసి గుట్టలు పాములు తేళ్ళు వస్తున్నాయి. తేళ్లతో కూడా అట్నే కూలి చేసుకొని బతుకుతాం. తినడానికి తిండి లేదు. అక్కడ అడకదింటే జంగాల మేము. అయితే ఏం చేస్తాం? నాకు తెలుసండి, చిన్న నుంచి చిన్నతనం నుంచి మా అమ్మ నాన్నలు పనికి తీసుకెళ్తారు. చేసిన పట్టకెళ్తా, లేకుంటే వెళ్ళదు మేడం. ఇదండి, నేను 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి. 15 ఏళ్ళగా వస్తున్నారట వీళ్ళు. ఏమన్నా మాట్లాడతారమ్మా? పర్వాలేదు, సరేనండి. వీళ్ళ విధానం చూడండి ఎట్లా ఉన్నారో. చిన్న పిల్లలు. ఏరా ఏంటి, నువ్వు సెల్ ఫోన్ తీసుకుని ఆడుకుంటున్నావా? నీకు ఇక్కడ ఇదే నా కాలక్షేపం. పాపం వీడికి టీవీలు కానీ ఏమి ఉండవు కదా, ఫోన్ తీసుకుని ఆడుకుంటున్నాడు. మంచిదమ్మా, మీరందరూ మళ్ళీ తిరిగి తప్పకుండా మీ ఇంటికి మీరు క్షేమంగా మంచి సంపదతో తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాను. చక్కగా ఉండండి. మీకు ఎనీ టైం ఏదైనా అవసరం వచ్చినా కూడా నా దగ్గరికి రండి, సరేనా? ఇసుక ఇస్తాను, కొద్దిగా మిరియాలు పొడి చేసి ఇస్తాను. వీటి చుట్టూతో జల్లుకోండి, ఏమి పురుగు పుట్ర రాకుండా ఉంటాయి. సరే పెద్దయినా? మంచిదండి. ఇవాళ త్రియుధుడి పీఠం నుంచి ఇక్కడికి వచ్చాను. దగ్గరే, నడిచి వచ్చేయచ్చు. మా పక్కనే ఉంటున్నారు వీళ్ళు. చాలా రోజుల నుంచి ఉంటున్నారు. ఒకప్పుడు నేను త్రియుధుడి పీఠం స్థాపించే టైంలో, అంతే 1970 ఆ టైంలో 4 సంవత్సరాల పాపని నేను కూడా ఇక్కడికి వచ్చి, ఇప్పుడు వీళ్ళు అడవిలో ఉండటం కాదండి, అప్పుడు ఇంకా మహా అడవి. ఈ అడవిలో జీవనం ఎలా ఉంటుందో నాకు తెలుసు. తర్వాత నా 3 పిల్లలతో కూడా నేను ఈ తేళ్లు, మండ్రగబ్బలు, పాములు అనే బాధతో నేను అనుభవించున్నానమ్మా, నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పక్కా ఇళ్ళు కట్టుకున్నాం కాబట్టి ఇలా చూసిన వాళ్ళని మళ్ళీ నాకు కొత్తగా అనిపిస్తోంది, ఎలా ఉంటున్నారా వీళ్ళని. చాలా మంచిదండి. వీళ్ళందరికీ మనం ఇంట్లోంచి కొద్దిగా పచ్చళ్ళకి తీసుకొచ్చాను, పెడతానమ్మా. చిన్న చిన్న గిన్నెలు తీసుకొచ్చుకోండి. వీరి యొక్క బడుగు వర్గాలు వీళ్ళ యొక్క విధి విధానంలో ఒకరోజు సంధ్య, ఇవాటికి వీళ్ళకి పొద్దు ఊకింది. పర్వాలేదు, చాలా వీళ్ళ గుడిసెలు ఇవన్నీ. పెద్దాయనా, నువ్వు కూడా ఇంత వయసులో వచ్చావా? చాలా బాగుందమ్మా. ఈ ట్రాక్టర్ మీద చాలకెళ్తారు వీళ్ళు. వీళ్ళకి నీళ్ళ వసతి అది ఎలా పిచ్చయ్యా? మీ దగ్గరే అందరికి సరిపోతున్నాయా నీళ్ళు అవి? నాకు ఏదో ఇంట్లో ఉన్నవి తోచినవి మీకు నేను తీసుకొచ్చి పెడుతున్నాను. దమ్, ఇది ఇంకో గిన్నె. అయితే ఇంకోళ్ళకి ఇచ్చేసేయమ్మా. ఇంకో పక్కన కూడా పెడతాను. ఇంకో అవి కూడా ఉన్నాయి కదా, పట్ట దగ్గరే పెట్టు. అమ్మ నాన్న వరుసలో రారండి, లైన్లో రండి, లేకపోతే
ఓకే పిచ్చయ్య.